This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. అక్రమ చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తే తప్పేంటి? చాయ్ పే చర్చలో కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్వి స్కీమ్లు, రేవంత్వి స్కామ్లు. ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. పారిశుద్ధ్యమే ప్రజా ఆరోగ్యానికి పునాది. ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవంలో మేయర్ కొలగాని శ్రీనివాస్. పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకు సామాగ్రి పంపిణీ. హాజరై అందజేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇక వార్తలోని వివరాలు. విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తే తప్పేముందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మానకొండూరులో ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులతో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి వీసా, పాస్పోర్ట్ లేకుండా అక్రమంగా చొరబడి ఓటు హక్కు పొందిన వారిపైన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విదేశీ ముస్లింలతో ఈ దేశ ముస్లింలను పోలుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మైనార్టీలను అవమానిస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి, గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, పార్టీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి, బీజేపీ నాయకులు, ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రధాని కూడా నిరంతరం 4400లకు పైగా రోజులు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సందర్భాలు లేవు. దాన్ని అధిగమించి 4400 రోజులకు పైగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో సాధించిన విజయాలు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు వేస్తున్నది. రైతు సమ్మేళనాలు కానీ, యువ సమ్మేళనాలు కానీ, మేధావుల సమ్మేళనం కానీ, చాయ్ పే చర్చ కానీ, స్వచ్ఛ భారత్ కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు దేశవ్యాప్తంగా తీసుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి కార్యకర్తలందరూ కూడా అనేక రాజకీయపరమైన కార్యక్రమంతో పాటు సేవా కార్యక్రమం తీసుకోవడం, దాంతోపాటు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో సాధించిన విజయాలు, వాటిని ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ స్కీమ్లు అమలు చేస్తే కాంగ్రెస్ స్కామ్లకు పాల్పడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుతో పాటు ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కరీంనగర్లోని అల్గునూరులో మానకొండూరు నియోజకవర్గ స్థాయి డిజిటల్ సభ్యత్వ నమోదుతో పాటు సర్పై విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుకు పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. మేనిఫెస్టోలో చెప్పని కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి లాంటి స్కీములను అమలు చేశారని గుర్తు చేశారు. సివిల్ సప్లైలో, సింగరేణిలో, హోం రోడ్లలో, పిల్లలకు అన్నం పెట్టే గుడ్లలో, బట్టలలో స్కామ్లు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోందని ఆరోపించారు. అడుగడుగునా రైతులను వేధిస్తున్న కాంగ్రెస్ కు ఎవరైనా ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. వడ్లు కొనే తెలివిలేని రేవంత్ బీఆర్ఎస్ ను మొలకెత్తనివ్వనని అంటున్నారని ఎద్దేవా చేశారు. 2001లో అన్ని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలుపొందిన మానకొండూరు నియోజకవర్గంలో కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, నాయని వెంకటరెడ్డి, పాశం అశోక్ రెడ్డి, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సింగిరెడ్డి స్వామిరెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, ఎలుక ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఆయన పరిస్థితి ఆయనే మనకంటే బాగా అర్థమైంది. మన భవిష్యత్తు చూస్తుంటారు. అదే ఏం చెప్తే ఆఫీసర్ ఇక్కడ హైదరాబాద్ కష్టాలు ఉంటాయి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నేను ముందే చెప్పినా కానీ నా మాట ఇంటర్వ్యూలో ఎందుకు లేదు. నీ పని అయిపోయింది, మనకు అర్థమైంది. నీ పని అయిపోయింది, ఉండే నీ మాట అయిపోయింది, నీ పదాలు అర్థమైంది. ఇవాళ అందుకే నేను కార్యకర్తలు కోరేది ఒకటే, మంచిగా పనిచేద్దాం. ఇది నిజంగా మన కోసం కాదు, రేపు తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి చేసిన పాప అరాజకాలు, అవినీతి ఇది రేపు సెట్ చేయాలంటే మా ఐదేళ్ళు. పారిశుద్ధ్యమే ప్రజా ఆరోగ్యానికి పునాది అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో ఆయన విస్తృతంగా పర్యటించారు. నగరంలోని 29, 13, 38, 39 డివిజన్లలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను తనిఖీ చేశారు. అనంతరం 45వ డివిజన్ మంకమ్మతోట రాజీవ్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి మేయర్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా మలయప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, యువతలో శారీరక దృఢత్వం పెంపొందించేందుకు ఓపెన్ జిమ్లు ఎంతో ఉపయోగపడతాయని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. పార్కులకు వచ్చే ప్రజలు, యువత, మహిళలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 66 డివిజన్లో ప్రధానంగా 5 డివిజన్లలో ఇవాళ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం గత 2 రోజుల నుంచి నడుస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు 29వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ మా సోమడి వేణు గారు, అలాగే 13వ డివిజన్ కార్పొరేటర్ తేల లక్ష్మి రమేష్ గారు, గౌరవ కమిషనర్ గారు ఇలా పాల్గొనడం జరిగింది కార్పొరేటర్లతోని. ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో పారిశుద్ధ పనులు ప్రత్యేకంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల నుండి ఇండ్లలోకి నీళ్లు చేరుతున్నాయో అది కానీ రోడ్ల వీధికి ఎక్కడైతే నీళ్లు రావడం జరుగుతుందో, ఓపెన్ ప్లాట్లలో ఎక్కడైతే నీళ్లు ఉంటాయో ఇవన్నీ ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వర్షాలతో సీజనల్ వ్యాధులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికలో భాగంగా ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం 66 డివిజన్లో చేపట్టడం జరిగింది. ఈరోజు యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కూడా ఖమ్మం ఒక వరంగల్లో సెలెక్ట్ అయితే లేదని మనకు ఇక్కడ మన బీజేపీకి అవకాశం వచ్చింది మేయర్ కాబట్టి ఇక్కడ తప్పకుండా మనం నగరాన్ని ఇంకా మిర్జుడు విలేలు ఉన్నాయి, ఇంకా శివార్ ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా అభివృద్ధి చెందాల్సింది కాబట్టి అన్ని డివిజన్లు మతిన్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని శాస్త్రి రోడ్డులో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ఎంఏ మతిన్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
కార్యక్రమాలు చేపట్టారు. 66 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 400 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై విద్యార్థులకు అందించారు. మతిన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు సామాగ్రి అందజేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గంగుల కొనియాడారు. కోవిడ్లోనూ 615 కుటుంబాలకు నెలకు సరిపడా రేషన్ సరుకులను అందించారని ఆయన గుర్తు చేశారు. మృతి చెందిన వారి అంత్యక్రియలను సైతం నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తాటి వీరారెడ్డి, ఉపాధ్యక్షుడు పెద్ది వేణు, నగునూరి వేణు, మంద విజయ్, డాక్టర్ అస్మిత్, మాడిశెట్టి రాము, తాళ్లపల్లి చిన్న, కీర్తి శ్రీను, డాక్టర్ అబ్దుల్ ఖుద్దూస్, మొహసీన్ అహ్మద్, గోటికార్ ప్రకాష్, పోలోజు శేఖర్ పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కూడా చిన్నపిల్లలకు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఈ యొక్క మంచి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అందరికి చదువుకోవాలని తప్పన ఉంటుంది, కానీ చదువుకోవాలంటే కూడా స్కూల్ బ్యాగ్స్ కావాలి, బుక్స్ కావాలి. నిరుపేదల వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కూడా బ్యాగ్ కొనాలన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. స్కూల్ నోట్ బుక్స్ కొనాలన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారికి ఆసరగా ఉన్నాడు మన మతిన్ భాయ్. సో ఈ యొక్క పిల్లలకు తన బర్త్డే సందర్భంగా ఏదో కేకులు, స్వీట్లు వంచలే, వాళ్ళు చదువుకోవడానికి ఒక నోట్ బుక్స్ మరియు బ్యాగులు పంచని చెప్పి ఒక గొప్ప హృదయంగా భావించుకుంటూ ఈ బుక్స్ మరియు బ్యాగ్ తోటి మీ చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవాలని తపనతోటి ఈరోజు మా మతిన్ భాయ్ చేసే కార్యక్రమాన్ని నిజంగా నేను చాలా మనస్ఫూర్తిగా వారు అభినందిస్తున్నాను. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల రవాణాపై కరీంనగర్ పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. కమిషనరేట్ పరిధిలోని పాఠశాల విద్యార్థుల రవాణా వాహనాల భద్రతపై పోలీసులు, రోడ్డు రవాణా శాఖ సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, మోటారు వాహన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ తనిఖీలలో భాగంగా ఫిట్నెస్ లేని 17 స్కూల్ బస్సులు, 50 ఆటోలను సీజ్ చేశామని సిపి గౌసాలం తెలిపారు. అలాగే సరైన పత్రాలు లేని 64 వాహనాలతో పాటు యూనిఫామ్ ధరించని 13 మంది డ్రైవర్లపైన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా 87 వాహనాలపైన ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పారు. ప్రతి చిన్నారి భద్రత డ్రైవర్ల బాధ్యత అని గుర్తు చేశారు. పాఠశాల వాహనాల డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫిట్నెస్, ఇతర పత్రాలు తప్పక కలిగి ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు యాదగిరి స్వామి, వెంకటస్వామి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కవిత, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధునీకరణపై చైర్మన్ ఆకుల నర్సయ్య ప్రత్యేక దృష్టిని సారించారు. పారిశుద్ధ్య నిర్వహణ, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మార్కెట్ యార్డులో చెత్తా చెదారం పేరుకుపోయిన నేపథ్యంలో ప్రత్యేక క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆకుల నర్సయ్య స్వయంగా యార్డును పరిశీలించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. యార్డులో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించడం, చెట్ల కొమ్మల్ని కత్తిరించడం, డ్రైనేజీలను శుభ్రం చేయించడం, రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న అడ్డంకులను తొలగించేలా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, విశ్రాంతి సదుపాయాలు, పారిశుద్ధ్యం, భద్రత తదితర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు. కరీంనగర్ మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
తనకు న్యాయం చేయాలి అంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నగనూరు గ్రామానికి చెందిన గోల్కొండ అరుణ జ్యోతి సోమిరెడ్డి పుష్పలత మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ అంశంపై కోర్టులో కేసు నడుస్తోంది. వివాదంలో ఉన్న భూమిలో గోల్కొండ అరుణ్ జ్యోతి అక్క సోమిరెడ్డి పుష్పలత కుటుంబీకులు హద్దులు ఏర్పరచుకుంటూ ఉండగా గొడవలు మొదలయ్యాయి. దీంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ చేరింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గొడవను నిలువరించే ప్రయత్నం చేశారు. కాగా అదే సమయంలో తనకు న్యాయం చేయాలి అంటూ గోల్కొండ అరుణ్ జ్యోతి ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ల మధ్య భూ గొడవలే కారణమని పోలీసులు తెలిపారు. కూతురు ఇక్కడ మందు తాగుతూ ఉంటే అక్కడ ప్రేక్షకుల్లాగా మా పెద్దనాన్నేం తక్కువ తినలేదు, ఆయనకు మేన మరదలు రోడ్డు మీద నిల్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మరి తల్లి కూడా మందు తాగుతుంది నా బిడ్డ అంటూ కనీసం దూరం నుంచి అయినా చూసింది లేదు. కొంగు కప్పుకొని మరి దాక్కుని కూర్చున్నది తప్ప నా బిడ్డ మరి ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని తల్లి అడిగింది లేదు, పిల్ల అడిగింది లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలియదు. డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో లేదో డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. విక్రయిస్తున్న పుస్తకాలను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి తరలించి నిరసన తెలియజేశారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు గదిని అద్దెకు తీసుకుని శ్రీ చైతన్య యాజమాన్యం ఇష్టానుసారంగా పుస్తకాలు అమ్ముతోందని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. 10వ తరగతి విద్యార్థి నుంచి ఇందుకోసం 16,000 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు ఉత్తర్వులను, విద్యాశాఖ జీవోలను శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తిగా బేఖాతరు చేస్తోందని విమర్శించారు. అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, సహాయ కార్యదర్శి భోగేశ్వర్, నాయకులు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, సన్నీ, మానస, సంజన, అంజీ పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి. అక్రమంగా ఈరోజు తల్లిదండ్రులు మోసం చేస్తూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఈరోజు శ్రీ చైతన్య ఉంది. నిబంధన అనేది శ్రీ చైతన్య లేకుండా పోతున్నది. కాబట్టి తక్షణమే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య పాఠశాల మూసివేయాలి. ఇప్పటికే విద్యార్థులను అనేక వేధింపులు చేస్తూ అనేక మంది విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. కానీ ఈరోజు అధికారులకు సంబంధించింది ఈరోజు ఆఫీసులుగా పరిమితమవుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికి ఫోన్ చేసి ఎంఈఓ ఫోన్ చేసి గంట అవుతున్నా కానీ ఇంతవరకు కూడా ఈరోజు స్పందించిన పరిస్థితి ఉన్నది. అంటే డిఈఓలకు, ఎంఈఓలకు ఈరోజు శ్రీ చైతన్య ఎందుకు కనబడాలి అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే శ్రీ చైతన్య పాఠశాల ఉన్నదో తక్షణ వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమంగా పుస్తకాలు అమ్ముతూ ఈరోజు వ్యాపారం చేస్తున్న కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన చిన్నారులకు కొత్త జీవితాన్ని అందించే గొప్ప అవకాశం. అనాథలు, పరిత్యక్తులు, సరెండర్ చేసిన పిల్లలకు సురక్షితమైన కుటుంబ వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియను సులభతరం చేసింది. కరీంనగర్లోని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ద్వారా చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దత్తత ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎవరు అర్హులు, ఏ పత్రాలు అవసరం తెలుసుకుందాం. దేశంలో అనాథలు, పరిత్యక్తులు, తల్లిదండ్రుల సంరక్షణ కోల్పోయిన చిన్నారులకు కుటుంబ ప్రేమను అందించేందుకు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియ కొనసాగుతోంది. దత్తత తీసుకోవాలనే దంపతులు లేదా వ్యక్తులు ముందుగా కారా వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత అధికారులు ఇంటి పరిస్థితులు, ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం వంటి అంశాలను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారు.
దత్తత కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు, పిల్లల వయస్సును బట్టి ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. అలాగే దంపతులిద్దరూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబంలో ఇప్పటికే సంతానం ఉన్నా కూడా దత్తతకు అవకాశం కల్పిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రాలు, వైద్య ధృవీకరణలు, వివాహ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అధికారుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి చట్టబద్ధంగా చిన్నారిని దత్తత ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని అధికారులు చెబుతున్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం చట్టబద్ధమైన మార్గంలో దత్తత తీసుకోవడం ద్వారా చిన్నారులకు భద్రమైన భవిష్యత్తు కల్పించవచ్చని చెప్తున్నారు. మధ్యవర్తులను ఆశ్రయించడం లేదా అనధికారికంగా పిల్లలను తీసుకోవడం చట్ట విరుద్ధమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మిషన్ వాత్సల్య, కారా పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే నమోదు చేసుకునే అవకాశం ఉంది. దత్తతపైన ఆసక్తి ఉన్న కుటుంబాలు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలను మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు మీ అందరికీ సంభవించిన విషయము దత్తత. దత్తత అనేది ఒక వరము, దత్తత అనేది ఒక మార్గం. సో మనకు మీరు ఏదైనా కానీ ఇల్లీగల్ అడాప్షన్స్ తీసుకోకుండా, దత్తత తీసుకోకుండా మనకు అంటే శిశు సంక్షేమ శాఖకి సంప్రదిస్తే లేదా 1098కి కాల్ చేస్తే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా మేము క్లియర్గా లీగల్గా మీకు ఇవ్వబడుతుంది. చాలామంది మోసపోయి అంటే కొనుక్కొని లక్షలు పెట్టి కొనుక్కొని తర్వాత మోసపోయి గొడవల్లో ఈ కోర్టుకి ఎక్కే కన్నా మా దగ్గర వస్తే మేము లీగలైజ్డ్ ప్రాసెస్ చెప్తామండి. మీరు దానికోసం సింపుల్గా మీరు ఏం చేయవలసిందంటే 1098కి కాల్ చేయడం, లేకుంటే మా దగ్గరికి వచ్చేసి సంప్రదిస్తే ప్రీ అడాప్షన్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ప్రీ అడాప్షన్ కౌన్సిలింగ్లో మీకు కౌన్సిలింగ్ అంటే అడాప్షన్ కోసం కౌన్సిలింగ్ అనేది ఇవ్వబడుతుంది. దానిలో మీకు అన్ని వివరణ కూడా ఇస్తాం. అంటే మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలి, మీకు ఎంత టైం పడుతుంది, మీ చాయిస్ ఏంటి, మీరు ఏమేమి అంటే ఎన్ని రోజులు మీకు దత్తత రావడానికి అవకాశం ఉంటుంది అనేసి దానిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఒక చిన్నారికి కుటుంబాన్ని ఇవ్వడం అంటే కేవలం దత్తత మాత్రమే కాదు, వారి జీవితానికి కొత్త ఆశలు, కొత్త భవిష్యత్తును అందించడం కూడా. చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా ముందుకు వచ్చి అనాథ చిన్నారులకు కుటుంబ ప్రేమను పంచాలని అధికారులు పిలుపునిస్తున్నారు. కరీంనగర్లోని రామచంద్రాపూర్ కాలనీలో గల దేవుళ్లపురిలో ప్రముఖ ఆగమశాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్య ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం పరిణయ యాగం, వరుణ అభిషేకం ఘనంగా నిర్వహించారు. పంచముఖ హనుమద్దీశ్వర స్వామి ఆలయంలో వాతావరణ శాంతికై 108 కలశాలలో పంచ సూక్తాలతో, పంచోపనిషత్తులు, పంచామృతాలు, మన్యు సూక్తంతో, రుద్ర నమక చమకాల వేద మంత్రాలతో శివునికి, ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం వరుణ మూల మంత్రాలతోని హోమ కార్యక్రమాన్ని వరుణయాగం చేశారు. తదనంతరం హనుమత్ దీక్షాపరులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. పూర్వకాలంలో వానలు పడకపోతే ఆంజనేయ స్వామికి అభిషేకంతో పాటు రోకలితో కప్పతల్లి ఆటలు ఆడేవారని నమిలికొండ రమణాచార్యులు అన్నారు. అలాంటి పూర్వకాలపు ఆచారాన్ని దృష్టిలో ఉంచుకుని వేదోక్తంగా పూజలు, యాగాలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నమిలికొండ రమణాచార్యులతో పాటు రామకృష్ణమాచార్యులు, వినయ్ కుమార స్వామి, అర్చకులు రామాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభూ శివుని పుత్రిక మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి, అపురూప లక్ష్మి అమ్మవార్లకు క్షీరాభిషేకం చేశారు. 108 శివలింగాల జంటనాగులకు జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం మానసాదేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలెడ్డి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలంటూ కరీంనగర్లో జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని డీఈఓ కార్యాలయంలో జనసేన పార్టీ పార్లమెంటు కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో డీఈఓ ప్రశాంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులను అరికట్టాలని కందుల రాజిరెడ్డి కోరారు. సామాన్య ప్రజలు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలతో ఫీజులను నియంత్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన కరీంనగర్ పార్లమెంటరీ కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డి, నాయకులు కాసరాజు పటేల్, వీర్ల శ్రీనివాసరావు, పొన్నాల తిరుపతి, జంగా మహేష్, మహాదేవుని రాజ్ కుమార్, అర్జున్, నాగరాజు, ప్రశాంత్ పాల్గొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాపై కరీంనగర్ పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. పోలీస్ కమిషనర్ గౌసాలం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండల పరిధిలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా కొత్తపల్లిలోని 2 వేర్వేరు ప్రాంతాలలో నిల్వ ఉంచిన భారీ అక్రమ ఇసుక డంపులను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. రాములపల్లిలో 50కి పైగా ట్రాక్టర్ లోడ్, శాంతినగర్లో 30కి పైగా ట్రాక్టర్ల లోడ్ల ఇసుకను సీజ్ చేశారు. దాదాపు 80కి పైగా ట్రాక్టర్ల లోడ్ల అక్రమ ఇసుక నిల్వలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచినచో కఠిన చర్యలు తప్పవని సిపి గౌసాలం హెచ్చరించారు. ఇలాంటి వారిపై మైనింగ్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తే తప్పేంటి? చాయ్ పే చర్చలో కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్వి స్కీమ్లు, రేవంత్వి స్కామ్లు. ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. పారిశుద్ధ్యమే ప్రజా ఆరోగ్యానికి పునాది. ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవంలో మేయర్ కొలగాని శ్రీనివాస్. పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకు సామాగ్రి పంపిణీ. హాజరై అందజేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.